ప్రీ వెడ్యూలు చూడటం కాదు, వచ్చే నెలే నీ పెళ్ళి. లిస్ట్ రాయమన్నాను, రాసావా? ఫోటోగ్రాఫర్కి 4 లక్షల. అదే డబ్బుతో ఒకే మండపంలో 2 పెళ్ళిళ్ళు చేసేసి తెలుసా? ఎంతకీ మన మండపంలోనే ఫోటోలు తీస్తాడా, పక్క మండపంలో ఉన్న పెళ్లి ఫోటోలన్నీ తీసి మన అకౌంట్లోంచి తీసుకుంటున్నాడు ఆ డబ్బులు? క్యాండిడేట్ నాన్న. అంటే మనకు తెలియకుండా ఫోటో తీస్తారు కదా. అంటే మనకు తెలియకుండా ఫోటోలు తీయడానికి 4 లక్షల? క్రిస్పీ అమెరికన్. ఇదేం కర్మే మనకి. తక్కగా తెలుగుంట్లో శుభ్రంగా పెట్టామనుకో, ఒక్కొక్కడు అని తెరుచుకుంటూ పోతుంటారు ఒక్కొక్కరు. ఫ్లవర్ డెకరేషన్ ఇంపోర్టెడ్. పెళ్ళి ఎక్కడే అసలు? ఇరుకుపాలెం నాన్న. ఇటలీ కాదు మనది, ఇరుకుపాలెం. అర్థమైందా? చీర కట్టడానికి 15,000. ఏ మొత్తం నేను మాట్లాడుతున్నావా ఏంటి? అది నేను ముందే చెప్పా. చదువు అయిపోయిన తర్వాత అమ్మ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకుని ఉంటే నాకు ఈ బాధ తప్పేది కాదుగా. ఇప్పుడు అది ఎవరికో 15,000 ఇచ్చి ఇప్పుడు నువ్వు చీర కట్టించుకోవాలా? పెళ్లి కూతురు పట్టు చీర 50,000. ఏ ఇటలీలో పనిచేస్తున్నాను అనుకున్నావా ఏంటి? మీ నాన్న ఇరుకుపాలెం మంది, ఇటలీ కాదు. అకామిడేషన్కి పెళ్లి మండపం పైన పెద్ద పెద్ద రూములు ఉంటాయి. 4-5-6 బొంతలు వేసామనుకో, రాత్రిపూట వచ్చి పడుకొని పొద్దున పెళ్లి చూసి ఆగిపోతారు. దానికి అకామిడేషన్ అంట. పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ మనకి ఇంట వంట ఉంది. రిటర్న్ గిఫ్ట్ వచ్చిన ఇరుకుపాలెం అంత ఇటలీ కాదు. మ్యూజికల్ డ్యాన్స్ ఈవెంటా? ఎన్ని అక్కర్లేదు. మీ శ్రీనాథ్ మావయ్య, మీ అక్క, అదే సిరి తన్మయ్ తెలుసు కదా, వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేస్తారు. పెళ్ళికి ఒక 10 నైట్ 10-10:30 వరకు డ్యాన్సులు చేస్తారు. సరిపోద్ది, బాగుంటుంది. ఫోన్ ఏదో వస్తుంది, మీ మావయ్య చేస్తుంది. హలో, బావగారు చెప్పండి. అంతా అమ్మాయి ఇష్ట ప్రకారమే చేస్తున్నాం అండి. అంబానీ లెవెల్లో కోరుకుంటేను మాట్లాడుతున్నాం. చెప్పండి. అబ్బాయికి గుర్రం ఎక్కించాలా? ఎక్కిద్దాం. గుర్రమేగా, ఎక్కిద్దాం. సరే, నేను తర్వాత మాట్లాడతానే. సరే బాగా. కొడుకేమో గుర్రం ఎక్కించాలంట. గుర్రం కాదు, ముందుడికి గాడిద ఎక్కించాలి. గాడి నా కొడుకు.